మీరు ఇప్పుడు చూస్తున్న ఈ చిన్న చిన్న ఎలకలు మనల్ని పెద్ద పెద్ద టెర్రరిస్ట్ దగ్గర నుంచి కాపాడుతుందంటే మీరు నమ్ముతారా? కానీ అవి మనల్ని కాపాడబోతుంది. ఇప్పుడు మన హ్యూమన్స్ చేయలేని పనులు, చాలా పెద్ద పెద్ద మెషిన్స్ కూడా చేయలేని పనులు ఈ చిన్న చిన్న ఎలకల ద్వారా చేపించబోతున్నారు. మన DRDO యంగ్ సైంటిస్ట్ ల్యాబొరేటరీ వాళ్ళు ఇలాంటి ఎలకల మీద కొంచెం రీసెర్చ్ చేయడం స్టార్ట్ చేశారు. వాళ్ళు సైబోర్గ్ ర్యాట్స్ ని క్రియేట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. సైబోర్గ్ అంటే సగం బయలాజికల్ బీయింగ్ లాగా, సగం మెషిన్ లాగా. అయితే ఈ ర్యాట్స్ ని సైబోర్గ్స్ లాగా మార్చి అవి మనకి ఉపయోగపడేలాగా చేయబోతున్నారు. ఫేజ్ 1 లో ఏం చేస్తారంటే ఇలాంటి ర్యాట్స్ బ్రెయిన్ లోకి ఎలక్ట్రోడ్స్ ని ఇంజెక్ట్ చేస్తారు. దానివల్ల మనం ఎలక్ట్రికల్ కమాండ్స్ ఇచ్చినప్పుడు, అంటే ఒక రిమోట్ కంట్రోల్ టాయ్ లాగా మనం ఆ ర్యాట్ ని యూజ్ చేసుకోవచ్చు. అప్పుడు అది మనం వెళ్ళలేని చోటలకి, చేయలేని మిషన్స్ ని కూడా ఎలకల చేత చేపించవచ్చు. ఫేజ్ 2 లో ఏం జరుగుతుందంటే ఈ ఎలక పైన ఒక కెమెరాని ఇన్సర్ట్ చేస్తారు. అప్పుడు వెళ్ళలేని లొకేషన్స్ కి వెళ్ళడమే కాదు, అక్కడ నుంచి లైవ్ గా ఫొటోస్ ని, వీడియోస్ ని అవి మనకు అందిస్తాయి. వీటిని ఎక్కడ వాడతారంటే మాక్సిమం మిలిటరీ మిషన్స్ లో, ఇంకా టెర్రరిస్ట్ లొకేషన్స్ కనుక్కోవడానికి, ఇలాంటి వాటికి ఎక్కువగా యూజ్ చేయబోతున్నారు. ఇలాంటి సైబోర్గ్ ర్యాట్స్ మీద రీసెర్చ్ చేస్తున్న వాటిల్లో మన ఇండియానే ఫస్ట్ కంట్రీ కాదు, చైనా ఇంకా USA ఎప్పటి నుంచో ఇలాంటి ర్యాట్స్ మీద రీసెర్చ్ చేస్తున్నాయి. అయితే చైనా వాళ్ళు మాత్రం ఇంకొంచెం అప్డేటెడ్ గా మన హ్యూమన్ బ్రెయిన్ తోనే ఆ ర్యాట్స్ ని కంట్రోల్ చేసేలాగా డెవలప్ చేస్తున్నారు. ర్యాట్స్ అనే కాదు, డాగ్స్ మీద, డాల్ఫిన్స్ మీద కూడా ఇలాంటి ప్రయోగాలన్నీ చేస్తున్నారు.